ఏపీలో అధికార కూటమి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు బీజేపీ, టీడీపీ కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. అయితే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి పలువురు నేతలైతే వచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీజేపీకి చెందిన మురహరి రెడ్డి, అలాగే కిరణ్ కుమార్, టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్ వారి పార్టీలను వీడి అలాగే వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ప్రస్తుతానికైతే ఇప్పుడు టీడీపీకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అంటే కూటమి ప్రభుత్వానికి బీజేపీలో నుండి అలాగే టీడీపీలో నుండి ఉన్న కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరినట్టుగా సమాచారం అందుతుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కౌసల్య, ఏపీలో అధికార పార్టీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పలువురు నేతలు అటు టీడీపీ కూటమి నుంచి ఇటు బీజేపీ నుంచి వైఎస్ఆర్సీపీలకు చేరారు. అయితే గతంలో మురహర్ రెడ్డి ఎమ్మిగనూరు బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన జగన్ సమక్షంలో ఈరోజు కండువా కప్పుకున్నారు. ఏదైతే ఉందో వీరు కర్నూలు జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో వైసీపీ అధినేతను జగన్ కలిశారు. అయితే టీడీపీ కూటమి చేసే ప్రజా వ్యతిరేక పనులను చూసి వారు విసుగు చెంది వైసీపీ అధినేత జగన్ సమక్షంలో చేరారు. కౌసల్య, ఎస్, బేసిక్ గా మనం చూస్తూ ఉంటాం, ప్రతిపక్షం నుండి అధికార పార్టీకి అయితే ఇలా చేరుతూ ఉంటారు. కానీ అధికార పార్టీ నుండి ఇలాగా ప్రతిపక్షానికి ఇలా వెళ్ళడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా బీజేపీకి చెందిన మురహర్ రెడ్డికి అక్కడ ప్రాధాన్యత దక్కకపోవడం, టీడీపీ కూటమి నేతలు టీడీపీ ప్రాబల్యం పెరగడం, టీడీపీ హవా ఉండడంతో బీజేపీ గాని అటు జనసేన నేతలు గాని అలాంటి విలువ లేదు. వారు కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ నుంచి ఆహ్వానం అందుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలో గౌరవం, విలువ దక్కుతాయి, భవిష్యత్తులో ఏమైనా పదవులు దక్కుతాయి అనే ఆలోచనతో అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీకి వెళ్తున్నారు. ఎందుకంటే అధికారం నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళినప్పుడు వారికి విలువ ఉంటుంది, ప్రతిపక్షంలో ప్రజలు గుర్తిస్తారు. అధికార పార్టీలో రాని గుర్తింపు ప్రతిపక్షంలో వస్తుంది. ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు లేని అభిమానం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా కూటమి చేసే పనుల వల్ల కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు వైసీపీలో చేరారు. ఈ మోహన్ రెడ్డి గతంలో ఎమ్మిగనూరు బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అక్కడ మరో టీడీపీ కౌన్సిలర్ చేరారు. ఇంకొక చేనేత నాయకుడు కూడా, ఎమ్మిగనూరు టీడీపీ చేనేత నాయకుడు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్తారు. పార్టీ కోసం కష్టపడండి, భవిష్యత్తు మీదే అనేలాగా ఆయన భరోసా ఇచ్చారు. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఈ బీజేపీ, టీడీపీ కీలక నేతల చేరిక ఏదైతే ఉందో అది ఏపీలో అధికార కూటమికి బిగ్ షాక్ అని చెప్పొచ్చా? అంటే బలహీనపడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పటికిప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ బలహీనపడదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అయింది. అయితే మరింత కాలం, ఇంకా 3.5 సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉంటుంది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకు వెళ్ళడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరం కాలం ఉంది, ఏదో ఒక పనులు జరుగుతాయి, కాంట్రాక్టులు లభిస్తాయి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో ఒక లబ్ధి పొందుతారు అనే ఆలోచన ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీలకు వెళ్ళాలనే ఆలోచన ఉండదు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గం చూసినప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ ఏదైతే కూటమి నేతలు ఉన్నారో వీరికి సరైన ప్రాధాన్యతకు దక్కగా వారు వైసీపీ వైపు వెళ్లారు. అయితే ఆ ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఏదైతే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారో వారి ఆధ్వర్యంలో మేము పార్టీ చేరతామని చెప్పి తెలియజేశారు. అయితే వారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం వారు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కౌసల్య, అయితే ఈ అంశానికి సంబంధించి కూటమి నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పటికైతే కూటమి నేతలు స్పందించలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు పెద్దగా స్పందించరు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు అధికార బలము, అధికార బలుపు మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు వారు ఎవరిని పట్టించుకోరు. జనరల్ గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అటు వైసీపీ అధికారంలో ఉన్నా, టీడీపీ అధికారంలో ఉన్నా
నేతలు పోయేటప్పుడు చాలా లైట్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఇవి ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు, ఇప్పటికిప్పుడు తీర్పు రాదు. సో కొంతకాలం పడుతుంది కాబట్టి అంతలోపు ఈ నాయకులు సెటరేట్ అవుతారు. వీరిని ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానిస్తూ ఉంటాయి. ఎక్కడైతే గౌరవం లేదో ఆ నేతల మీద ప్రతిపక్ష పార్టీలు వల వేస్తాయి. ఎందుకంటే మా పార్టీలో చేరండి, మేము ప్రాధాన్యత ఇస్తామంటూ భరోసా ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో గౌరవము భరోసా ఎక్కడైతే విలువ ఉంటుందో ఆ పార్టీలో చేరడం సహజం కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు బీజేపీ టీడీపీ నేతలు చేరిక వల్ల వైఎస్ఆర్సీపీ స్ట్రెంగ్ అయిందని చెప్పచ్చా? ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు. ఎందుకంటే చేనేత సామాజిక వర్గం అక్కడ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ కూడా చేనేత సామాజిక వర్గం సంబంధించిన బుట్టారేనక. అయితే మరికొంతమంది నాయకులు ఏదైతే బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ వైసీపీలకు రావడం వల్ల వైసీపీకి ఎంతో కొంత ప్లస్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది కనపడకపోయినా ఎన్నికల నాటికి ఇలాంటి చేరికలు పార్టీని మరింత బలోపేతం చేస్తాయి కౌసల్య. ఎస్, ప్రస్తుతానికి ఈ అంశం రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకి తావిస్తుంది? ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ ఎవరు స్పందించలేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు, సమయం పడుతుంది కాబట్టి ఎవరు వెళ్ళినా మాకు నష్టం లేదు, మా పార్టీ బలంగా ఉందని చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. ఏదైతే అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో చేరడం అనేది ప్రతిపక్ష పార్టీకి శుభపరిణామం. అయితే అధికార పార్టీకి శాఖ అంటే ఇప్పటికిప్పుడు అధికార పార్టీకి శాఖ తగ్గిపోయినా భవిష్యత్తులో ఈ పరిణామాలు మరికొంతమంది నాయకులు పార్టీ వీడేలా చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ఏపీలో అధికార కూటమి పార్టీకి ఇది బిగ్ షాక్ అని చెప్పొచ్చు. పలువురు బీజేపీ టీడీపీ కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు ఈ పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి పలువురు నేతలు అయితే వచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీజేపీకి చెందిన మురహరిరెడ్డి, అలాగే కిరణ్ కుమార్, టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్ వారి పార్టీలను వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లాలో కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరడంతో కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.